ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం హెబ్రీయులకు 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలమ్మగా పట్టుకుందాము. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంగమా, మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించగాక. ఆమేన్. నా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మిక్కిలి ప్రేమ గల మహేశ్వరాజు, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితాలలో, మ్యారేజ్ డే జరుపుకున్న వారి జీవితాలలో యేసయ్య ఈ వాగ్దానం నూరంతలు ఫలించే విధంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించమని యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, ఏ కుటుంబాలలో త్రాగుడికి, చెడు వ్యసనాలకి, సినిమాలు చేయడంతో యేసయ్య ఇటువంటి దారుణమైన బంధకాల నుంచి, ఇటువంటి భయంకరమైన బంధకాల నుంచి, ఇటువంటి చెడు వ్యసనాల నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళ కుటుంబంలో సంతోషము సమాధానం ఏమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏసయ్య, ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబం బాధపడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఆ కుటుంబాలకి పూర్తి విడుదల కల్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏసయ్య, గర్భఫలం ఇచ్చే బహుమానం అనే వాగ్దానం చేసే కదా. ఈ వాగ్దానం ద్వారా గర్భఫలం లేని స్త్రీలకు గర్భఫలం ఇవేసా, గర్భంతో ఉన్న స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చేసా. కోర్టుకి సమస్యలతో భూ సంబంధమైన సమస్యలతో ఏ కుటుంబం బాధపడుతుంది ఆ కోర్టు కేసుల నుంచి, ఆ భూ సంబంధమైన తగదాల నుంచి ఆ కుటుంబాలకి పూర్తి విడుదల కల్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి అనారోగ్యాలతో, ఎటువంటి అస్వస్థతతో, క్యాన్సర్, టీబీ, బీపీ, షుగర్, బ్రెయిన్ ట్యూమర్, హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, కళ్ళు కనపడకపోవడం, చెవులు కనపడకపోవడం, మాటలు రాకపోవడం, నడవలేని వారు, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఇటువంటి భయంకరమైన అస్వస్థతల నుంచి వాళ్ళకి పూర్తి స్వస్థత, పూర్తి నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.